కొందరేం చేస్తారంటే ఊహల్లో తేలిపోతూ, భావుకత్వంలో తేలిపోతూ మాట్లాడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఊహలు, భావుకత అనేది అవాస్తవమైనవి. అవాస్తవమైన అవాస్తవాలు. 2 అవాస్తవం కాదు. అవాస్తవమైన అవాస్తవాలు. కాబట్టి అవి వేస్ట్ అనమాట. రెండోది వాటిని చూసి చెప్పడం అంటే, వాటిని చూసి మనం మాట్లాడడం, వాటితోటి మాట్లాడడం అంటే ఎలా ఉంటదంటే, కాపీ కొట్టి పరీక్ష రాయడం లాంటిది. అంటే పేపర్‌లో రాసుకొని దాన్ని చూస్తూ చదవడం లాంటిది. మళ్ళీ అది తప్పు గూడా. ఆ రాసింది తప్పు గూడా. అది కరెక్ట్‌గా రాంగ్ ఆన్సర్ అనమాట. కల్పించడం కల్పితాలు. 10థ్ క్లాస్ పరీక్ష పుస్తకాలనే చదవగానే మనం కల్పించి రాస్తే పాస్ చేయాలి కదా! అలాంటి పిచ్చి పిచ్చి కల్పనలనమాట. టాలీ గాని కల్పనలు. పరీక్షలో ప్రశ్నలకు టాలీ గాని జవాబులు. కాబట్టి ఫెయిల్ అయితాడు కదా! అలాంటివేనండి. అవాస్తవ కల్పనలు, అభూత కల్పనలు అవి. మళ్ళా వాటిని చూసి రాయడం అంటే పేపర్ మీద పెట్టుకొని చదవడం లాంటిది. ఆ! కాబట్టి జనం యాక్సెప్ట్ చేయరు. మనం కెమెరా ముందు మాట్లాడేటప్పుడు మనసులోని ఆలోచనలు, భావాలు, ఊహలు ఈ 3 బ్యాన్ జేయాలి. బ్యాన్ జేసి కేవలం నోరుతోనే మాట్లాడాలనమాట. అలా మాట్లాడితేనే జనం వింటారు. గుర్తుపెట్టుకోండి. లేకపోతే అవి కాపీ చేసినట్టు. మనసు, ఆలోచనలు, భావాలతో మాట్లాడితే అవి కాపీ చేసి మాట్లాడినట్టు, అనుకరించినట్టు. అంటే ఇప్పుడు మనం ఒక ఏడంతస్తుల బంగ్లాలో ఉన్నాం. మన చుట్టూ 10 మందుంటే ఆ బంగ్లాలో ఉండొచ్చు. ఓ చీకట్ల లేదా ఓ అడవిలో ఉండొచ్చు. 10 మంది మన చుట్టూ ఉంటే 100 మందుంటే అడవిలో ఉండొచ్చు. ఏడంతస్తుల బంగ్లాలో ఉండొచ్చు. చీకట్లో. కానీ ఎవ్వరు లేరు. ఓ చీకట్లో ఏడంతస్తుల బంగ్లాలో ఒక్కరం ఉంటామా? అది కదా రియల్. అగో అట్లనట్టు. మనం కేవలం మాట మాత్రమే మాట్లాడాలి. ఈ ఊహ, ఆలోచనలు, భావాలు అనేవి మన చుట్టూ 10 మంది ఉన్నట్టు. 10 మంది ఉంటే ఏ చీకట్లోనే ఉండొచ్చు. కానీ మన చుట్టూ ఎవరు లేకపోతే ఒంటరిగా ఉంటేనే కదా గ్రేటు. అగో అదన్నమాట. కాబట్టి ఈ ఆలోచనలు, భావాలు ఆ! ఆ ఊహలు తీసేసి మాట్లాడండి. అది మాత్రమే రియల్ అవుతుంది. ఇప్పుడు ఏడంతస్తుల బంగ్లాలో ఎవ్వరు లేరు. అప్పుడు పెద్దగా భయపడుతూ అరుస్తుంటాం. అది కూడా జెన్యూనే. అది నటన కాదు. ఒకవేళ ధైర్యంగా ఉన్నామనుకో అది కూడా జెన్యూనే. ఎందుకంటే మన చుట్టూ ఎవ్వరు లేరు. ఆ చీకట్లో. ఏడంతస్తుల బంగ్లాలో. అగో ఇదన్నమాట. కాబట్టి ఆలోచనలు, భావాలు, ఊహలనేవి చుట్టూ 10 మంది మనుషుల్లాంటివి. ధైర్యాన్నిచ్చేవి. అవి తీసేయండి. మన ఒరిజినల్ కంటెంట్ అంటే ఎవ్వరు లేకుండా మాట్లాడడం లాంటిదనమాట. కాబట్టి ఊహలు, ఆలోచనలు, భావాలు తీసేస్తే ఆ మాటనే రియల్ అనమాట. గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, సి మనము సెల్ఫీతో తీస్తుంటాం కదా! సెల్ఫీ స్టిక్ తీసుకున్నా గూడా, మనం సెల్ఫీగా తీసుకున్నా గూడా, దాంట్లో ఎట్లా మాట్లాడాలనంటే, దాన్నేమంటారబ్బా! ఆ! వెబ్ క్యామ్ పెడతారు చూసినావా? సీక్రెట్‌గా దొంగతనంగా కెమెరా పెడితే ఎట్లుంటది? ఆ కెమెరా పెట్టింది మనకు తెలవదు. చూసినావా? ఓహ్! అట్లా మాట్లాడాలి. అంటే కెమెరా లేదు, కెమెరా ఉన్నది మనకు తెలవదు. కాబట్టి కెమెరా కూడా మనం తెలుత్తది. మనం సీక్రెట్‌గానే మాట్లాడతామన్నమాట. కెమెరా లేదనుకోని మనం మాట్లాడతాం కదా! 2 సీక్రెటే. మనం సీక్రెటే, కెమెరా మనకు సీక్రెట్ అన్నట్టు. అట్లుంటదన్నట్టు. అలా మాట్లాడాలి. మన సెల్ఫీలో గూడా. అట్లా మాట్లాడితేనే బావుంటదంటూ. వీడియో అయినా, ఆడియో అయినా. అప్పుడే ఇంట్రెస్ట్‌గుంటది. అంటే ఇలా కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్న మాటలు ఏవి ఉండవనమాట. జెన్యూన్ అంతా. మనది మనకు గూడా తెలవకుండా మనం మాట్లాడతాం. కెమెరా గూడా మనకు తెలియకుండానే అది షూట్ చేస్తది. అట్లనమాట. 2 తెలియకుండానే ఉంటాయి. అప్పుడే మంచిగుంటది. ఇంట్రెస్ట్‌గుంటది వినేవాళ్ళకు. కెమెరా ముందు మనం ఎట్లా మాట్లాడాలంటే నటించొద్దనమాట. నటన తెచ్చిపెట్టుకోవడం, భ్రమపడడం అంటే ఏం చేస్తామంటే చదవడం అంటే రియల్ లైఫ్‌లో కష్టం ఉంటది, వాస్తవం ఉంటది. అదే మనసులో అయితే ఊహకేముంటదండి? ఊహకు, భావాలకు భావించుకోవడం, ఊహించుకోవడం అంటే అందులో శరీరం ఉండదు. మానసికంగా మనసు కూడా ఉండదు, శరీరం ఉండదు. కేవలం భ్రమపడడమే. భ్రమకు లోనవ్వడమే ఉంటది తప్ప మానసికంగా ఆలోచించడం ఉండదు. శారీరకంగా కష్టపడడం ఉండదు. చూసారా? కేవలం ఊహ, కల అనమాట. ఎలాంటి శ్రమ ఉండదనమాట. అందుకని అలా ఊహించుకుంటూ పోతుంటారు చాలామంది. భావించుకుంటూ, ఊహించుకుంటూ పోతుంటారు. అది దేనికి సంబంధం లేనిది. అది వాస్తవం గాదు. పోనీ అవాస్తవం గాదు. పిచ్చిగా భ్రమపడుతూ ఉంటారనమాట. అలాంటి అర్థం లేనిది. ఇప్పుడు చీకటి గది ఉన్నది. ఒక చీకటిలో దెయ్యం వచ్చిందని పేద్దగా భయపడుతూ ఉంటాం, అరుస్తూ ఉంటాం. కానీ దెయ్యం ఉన్నదా? అర్థం లేనిది గదా! దెయ్యం లేదు గదా! అలాగే మనకేదో రూ. 1,00,00,000 వచ్చిందని మురిసిపోతున్నాం మనకు మనం వట్టిగనే. వాడు భిక్షగాడు కానీ నాకు రూ. 1,00,00,000 ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు. కానీ వానికి అంగి లేదు, ప్యాంట్ లేదు. అది రియలా? ఇలాంటిదనమాట. ఇలాంటి వాటికి అర్థం లేని మాటలు మాట్లాడితే జనం వినరు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం అడవిలో పోతున్నామనుకో, పోతూ ఉంటే ఒక్కరం పోతే అది ధైర్యం అంటాం. లేదా ఒక్కరికి భయపడ్డామనుకో, అయ్యో! అని అరుస్తామనుకో అడవిలో, అది కూడా మనం ఒక్కరిదే అవుతుంది. అది మన పర్సనల్. కాపీరైట్ మనకొస్తది. దాని కాపీరైట్ మనకు హక్కులు మనకుంటాయి. కానీ మన ఇంట 10 మందున్నారు. ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా యాహూ! అని పోయినావనుకో, ఆ 9 మంది ధైర్యంతోటి నువ్వు అరుస్తా ఉన్నావు. ఆ 9 మంది పోతే నువ్వు అరవగలవా? ధైర్యం చేయగలవా? కాబట్టి ఆ డేర్‌కు విలువ లేదనమాట. కాపోతే 9 మంది లేకున్నా నువ్వు భయపడ్డావనుకో, ఆ భయానికి నీదైద్ది. అట్లనే ఆ 9 మంది లేకున్నా ధైర్యం ఉన్నావనుకో,
అది నీదది. కంటెంట్ ఇలా ఉండాలి. అంతేగాని మిగతా 9 మంది సాహసం చేస్తే అందులో గుంపులో గోవిందలాగా ఎగురుకుంటూ, దూకుంటూ మాట్లాడితే నీకు గుర్తింపు రాదు, విలువ ఇవ్వరు. అలా చెప్పిన మాటలు, అలా చెప్పిన వ్యవహారము, ఆ బిహేవింగ్ అంతా ఒరిజినల్ కాదనమాట. మిగతా వాళ్ళు చేసిన దాని వెంట నువ్వు పోతాను. కాబట్టి నీకు విలువ ఇవ్వరు. నీకు ఆ మాటకు గుర్తింపు ఉండదు. జెన్యూన్‌గా నీ నుండి రావాలి. ఒరిజినల్‌గా. అది భయమైనా, ధైర్యమైనా నీది కావాలి. అంతేగాని మిగతా 9 చేసిన సాహసం చేస్తే పక్కన నువ్వు నిలబడితే నిన్నెవరు గుర్తించరు. గుర్తుపెట్టుకో. అట్లాంటి మాటలు మాట్లాడితే మీకు విలువ ఉండదు. అన్నవా? గుర్తుపెట్టుకోండి. మీ వీడియో చూడరంట. కెమెరా ముందు గానీ, బ్యాక్‌గ్రౌండ్ గానీ వాయిస్ ఇట్లా ఇస్తే చూడరు. ఇలాంటి మాటలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఏం చదువుకున్నోడు పైసలు పెడితే అమ్ముతాను సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు. సేమ్ గవర్నమెంట్ సర్టిఫికెట్‌లాగా ఉంటాయి. అలాంటోనికి ఉద్యోగం ఇస్తే ఆడేం చేస్తాడు? ఏం రాస్తాడు? పనేం చేస్తాడు? లెక్కలేం చేస్తాడు? ఇంగ్లీష్ ఏం చేస్తాడు? ఈయనకి ఏమొస్తే ఏం చేస్తాడు? పని చేస్తాడు ఆఫీస్‌లో. పని రావాలి. పని ముఖ్యం కదా! నిజంగా చదువుకున్నోనికి, ఒరిజినల్ సర్టిఫికెట్ ఉంటున్నోనికి ఉద్యోగం చేస్తాడు, ఇంగ్లీష్ వస్తాయి, లెక్కలొస్తాయి. కానీ వీనికి ఏం రావు. ఇలే రావు. వీడు సర్టిఫికెట్ పట్టుకొని బీఏ, ఎంఏ ఇంజినీరింగ్ సర్టిఫికెట్ పట్టుకొని ఆడ పని చేస్తాడా? అందులో పనితనం ఉంటదా? ఏం చేస్తాడు? వానితోటి ఏం చేయించుకుంటారు? మనకెందుకు డబ్బులిస్తారు? అదిగో మీ వీడియో కూడా ఎత్తాయనమాట. ఇలాంటి మాటలు కంటెంట్ లేని మాటలు అంటే ఇప్పుడు ఒక ఏరియా పోయినావు. ఆ ఏరియాకి సంబంధం లేకుండా నీకు నువ్వే పర్సనల్‌గా మాట్లాడుకుంటున్నావు. ఏరియాతో సంబంధం లేకుండా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తితో గొడవ దిగినావు. వాడిని నువ్వు నెట్టేయాలి. నిన్ను వాడు నెట్టేత్తాడు. నువ్వు వాడిని నెట్టేయాలి. ఇద్దరు డీల్ చేసుకోవాలి. కానీ వానితో సంబంధం లేకుండా యాహూ! అని నీకు నువ్వే ఫీల్ అవుతూ, గ్రేట్‌గా ఫీల్ అవుతూ నేను వాడిని కొట్టినా, తిట్టినా అట్లా అని నీకు నువ్వు భ్రమపడుతూ మొరిస్తే అది కొట్టినట్టు అయితదా? జనం దృష్టిలో గీడెవరో పిచ్చోడు అంటారు కదా! ఇలాంటి మాటలు మాట్లాడకండి కెమెరా ముందు. అంటే ఇలాంటోళ్ళ వ్యవహారం ఎట్లుంటది మాట్లాడే దాంట్లో అంటే ఆడరాక పందిరి కురస అంటారు చూసినావా? మనకి డాన్స్ రాదు. కానీ డాన్స్ రాదని చెప్పడు. చెప్తే ఇజ్జత్ పోతదని బిల్డప్ ఇచ్చుకుంటూ డాన్సర్ లాగానే బ్ర చేస్తూ ఏం చేస్తాడు? పందిరి కురస ఉన్నది, పందిరి కురస ఉన్నది అంటాడు. అంటే ఏందనంటే నేను చేయగలను అని చెప్పడు. కానీ చేయొచ్చునోడు అన్నట్టే అంటాంటాడు. కానీ పందిరి కురస ఉందంటే నేను డాన్సర్‌నే అని జనం అనుకుంటారు. కానీ మీకు డాన్స్ రాదు. కదా! కానీ వచ్చినట్టే చేస్తా అంటారు. చేసి పందిరి కురస ఉందంటే నేను డాన్సర్‌ని అని చెప్పుకున్నట్టు. కానీ నీకు డాన్స్ రాదు. అది చెప్పడు. పందిరి కురస ఉన్నదంటూ డాన్సర్ అనే భ్రమ కల్పిస్తా అంటాడు. ఇట్లుంటది ధోరణి. ఎట్లుంటే ఇలా మాట్లాడితే మీ మాటలు వినరనమాట. అలాగే కొందరు ఏం చేస్తారు? పెళ్ళికి పనికిరానోడు పెళ్ళాం దగ్గరికి పోయి ఏంటంటే ఇజ్జత్ పోద్ది, జనం ముందు ఇజ్జత్ పోద్ది, భార్య దగ్గర ఇజ్జత్ పోద్దని వాడు ఆ పని చేయడు. భార్య దగ్గర శృంగారం చేయడు భార్యతోటి. శృంగారం చేయకుండా ఏదో ఒక దారి చూసుకుంటా అంటాడు. ఆ టైం వచ్చే వరకు నాకు ఈ పని ఉన్నది అంటాడు, ఆ పని అంటాడు. అర్జెంట్ పని ఉన్నదని ఓసారి ప్రతిసారి దాటేస్తూనే ఉంటాడు. విన్నావా? ఇప్పుడే అర్జెంట్ పని ఉన్నది. అది అనంగానే ఆ శృంగారం అనగానే వాడు దాటేస్తూనే ఉంటాడు. ఇంకో దిక్కు పోతా ఉంటాడు. నవ్వుతాడు. కాసేపు బాధపడ్డట్టు చేస్తాడు. ఏదో పని మీద పోతా అంటాడు కానీ శృంగారం జరపడు. అంటే వానికి లేదన్నట్టు. కానీ లేదని చెప్పడు. లేదంటే ఇజ్జత్ పోద్దని. చూసినావా అంటే వానికి టాలెంట్ లేదు. ఇట్లా కెమెరా ముందు మీరు అసలు మాట మాట్లాడకుండా మీలో మీరు భ్రమపడుతూ అసలు విషయాన్ని మాత్రం చెప్పలేరనమాట. ఎందుకంటే అది కష్టంగా ఉంటదనమాట. కాబట్టి ఒక ఊహల్లో పోతూ, అవాస్తవంలోకి వెళ్తూ, భావనల్లోకి వెళ్తూ ఏవేవో భావించుకుంటూ, భ్రమపడుతూ వాటి గురించి బిల్డప్ ఇస్తా ఉంటే చూడరు. అంటే ఎదుట ఉన్న అది కనిపించే గుడి గురించో, ఆ ప్లేస్ గురించో కాకుండా మీరు పర్సనల్‌గా మీరు క్రియేట్ చేసుకొని, మీరు భావించుకొని, భ్రమపడుతూ ఏదేదో మాట్లాడుతుంటారు. అప్పుడు దానికి దీనికి ఏ సంబంధం ఉండదనమాట. అంటే తెలుగోని ముందు ఇంగ్లీషో, మలయాళమో, కన్నడమో మాట్లాడితే మనకు తెలుస్తదా? అట్లుంటదంట ఈ ధోరణి. వీళ్ళలో వీళ్ళు ఏదో భావించుకొని మాట్లాడుతా అంటారు. ఆ! ఒక పిచ్చోడున్నాడు. వాడు ఏదేదో మాట్లాడుతా ఉంటాడు. నాకు కోట్లున్నాయి, లక్షలున్నాయి, శ్రీదేవి తెలుసు, సినిమా యాక్టర్లు తెలుసు. నేను సినిమా యాక్టర్ అంటే నమ్ముతారా? వాడు బుచ్చపోడు. పిచ్చోడని. అట్లుంటారంట ధోరణి. కాబట్టి మీరు ఆ ప్లేస్ గురించి సరిగ్గా అది ఉన్నదున్నట్టు మాట్లాడాలి మీరక్కడ. యాదగిరి గుట్ట పోతే ఆ గుట్ట మీద ఎట్లున్నది, ఏముంటది మీరు స్పష్టంగా వాయిస్‌తో మాట్లాడాలి. అంతేగాని మానసికంగా భావాలు, మానసికంగా లోపల అనుభూతి చెందుతూ, ఆ అనుభూతిని, అనుభవాన్ని చెప్పొద్దు. మాటలతో కనిపించే దాని గురించి మాట్లాడాలంట స్పష్టంగా. ఇలా మాట్లాడితేనే మీరు కెమెరా ముందైనా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇచ్చేలా చూస్తారన్నట్టు. అలాగే కెమెరా ముందు మాట్లాడడానికి మరో చిట్కేందంటే, మనం ఓ ప్లేస్‌కి పోతాం. యాదగిరిగుట్ట, తిరుపతి పోతాం. తిరుపతిలో కేవలం మాటలు మాట్లాడతాం కదా! ఆ మాటలు కూడా ఆ ప్లేస్‌కి సంబంధం లేకుండానే మాట్లాడతాం మనం. అంటే ఇప్పుడు 10వ తరగతి పరీక్ష రాసినావు. ఆ పుస్తకాలకు సంబంధం లేకుండా మనకు మనం ఏదో రాస్తే అది పాస్ చేయరు కదా! ఆ పుస్తకాలలో ఏమున్నదో అదే వాళ్ళు ప్రశ్న అడుగుతారు. దానికి మనం జవాబులు ఆ పుస్తకాలున్నదే రాయాలి కదా! రూల్. కానీ ఆ పుస్తకాలకు సంబంధం లేకుండా ఆ ప్రశ్నలకు జవాబులు మనం రాసి ఏదో గొప్పగా చెప్పినా అని అలా భావించుకొని, ఊహించుకొని క్రియేట్ చేసి చెప్తే అవి మార్కులేయరన్నట్టు. పాస్ చేయరు కదా! అట్లనే ఆ ప్లేస్ గురించి చెప్పాలి తప్ప నీవు ప్లేస్‌కు సంబంధం లేకుండా నీకు నువ్వే ఏదో ఊహించుకొని, భావించుకొని, క్రియేట్ చేసుకొని మాట్లాడితే అది వినరనమాట. జనం వినరు. కాబట్టి ఇక్కడ ట్రిక్ ఏందంటే అక్కడ వీడియో ఉన్నది చూసినావా? అంటే ఆ దృశ్యం తిరుపతి ఉన్నది. తిరుపతిని నువ్వు వీడియో గురించి చెప్పు. ముందు ఆ వీడియోని క్రియేట్ చెయ్యి మాటల్లో. అంతేగాని తిరుపతి గురించి చెప్పకు.
ఆ వీడియోని క్రియేట్ చేయి. వీడియో క్రియేట్ చేసి ఆ తర్వాత ఆ వీడియో గురించి చెప్పండి. ఆ వీడియో గురించి నీ సొంత కవిత్వం చెప్పొద్దు. ఆ వీడియో గురించి మాత్రమే చెప్పాలి. దానికి సంబంధించిన కారణాలు ఏమిటి, అది ఎట్లున్నది, ఏమిటి అని దాని గురించి చెప్పాలి. అంతేగాని నీ ఊహలు, భావాలు, ఆలోచనలతో నువ్వు కల్పించుకొని క్రియేట్ చేసి చెప్పొద్దు. వినరనమాట జనం. చెప్పాను కదా! 10వ తరగతి పుస్తకాలల్లో పాఠాలు మాత్రమే పరీక్షలో అడుగుతారు. ఆ ప్రశ్నలకే నువ్వు జవాబు రాయాలి. అంటే ఆ పుస్తకాలలో పాఠాలనే రాయాలి. నువ్వు సొంతంగా క్రియేట్ చేసుకొని, ఆ పుస్తకాలకు సంబంధం లేకుండా నువ్వు క్రియేట్ చేసుకుంటే పాస్ చేయరు చూసినావా? ఓ అక్కడ లొకేషన్‌కి సంబంధం లేకుండా నువ్వు చెప్తే జనం వినరనమాట గుర్తుపెట్టుకోండి.